హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో రైస్ మిగిలిపోయింది. మనకి ఇంకేం చేయాలో అర్థం కానప్పుడు ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. దీన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక ఐరన్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక అందులోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్స్ ఇలా వేసుకొని వాటిని మంచిగా వేగిన తర్వాత అందులోకి రైస్ యాడ్ చేసుకొని సాల్ట్, కారం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత సోయా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు కలిపేయాలి. ఇదంతా మనం హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి. తర్వాత అందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా టాస్ చేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది మనకు. తర్వాత 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.